నా పేరు శ్రీధర్. ఈ వీడియో చూస్తున్న ఎంతో మందికి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ బైరి నరేష్ అనే ఆధ్వర్యంలో 4 రోజుల శిక్షణా తరగతులు ఏర్పాటు చేసిరు. నేను వచ్చే ముందు రోజు అనుకున్నా, నేను కొత్తగా వెళ్తున్నా అక్కడికి. అక్కడ ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు. నేను ఒక్కనే వెళ్తున్నా, అందరితో మింగిల్ కాగలుగుతున్నా లేనా, లేకపోతే ఒక్కరిని చాలా దిగులుగా ఒక్కనే అయిపోతానేమో అనే ఒక భయం ఉంటుండే నా లోపల. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత కార్యక్రమాలన్నీ కూడా ఒకరితోటి ఒకరు మింగిల్ అయ్యే, ఒకరితోటి ఒకరు అందరూ తెలుసుకొని పరిచయ కార్యక్రమాలే చాలా జరగడం వల్ల ఇక్కడ చాలా మంది మంచి స్నేహితులు ఏర్పడ్డారు. ఇక్కడ మంచి వాతావరణం, ఇక్కడ మామిడి తోట, ఫామ్ హౌస్, చాలా మంచి వాతావరణంతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిరోజు మేము చాలా కార్యక్రమాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు కూడా ఎట్లాంటి ప్రెషర్ లేకుండా, ఎవరి ప్రెషర్ ఒత్తిడి లేకుండా, చాలా ఆటపాటలతోటి అందరికీ ఇప్పుడు ఏదో క్లాస్ లో ఉన్నట్టుగా స్ట్రిక్ట్ గా లేకుండా, ఇప్పుడు ఎవరి యొక్క ఒత్తిడి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సమానత్వానికి నేను ప్రతి చోట, ఇప్పుడు నాస్తికత్వం అంటేనే పెరియార్ యొక్క, మనం అందరం కూడా పెరియార్ని వారసులుగా, అసలు సమానత్వం అనేది ఎంత గొప్ప విషయం అనేది నాకు తెలుసు. ఇక్కడ సమానత్వం ఎట్లా ఉంటుందా ఉండదా అనేది ఒకటి టెస్ట్ చేయాలనుకున్నా ఇన్నర్ గా నేనే. కాకపోతే ప్రతి చోట నాకు సమానత్వం కనిపించింది. ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయినప్పటికీ, కొత్తగా దీంట్లోకి వచ్చినప్పటికీ కూడా పాత వాళ్ళ డామినేషన్ ఉంటదేమో చెప్పలేము. మాకు బాగా తెలుసు అనే డామినేషన్ ఉంటదేమో అనుకున్నా. కాకపోతే నేను ఒక జూనియర్ని, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పటికి కూడా అందరూ ఈక్వల్ గా నన్ను యాక్సెప్ట్ చేయడం, అందరితోటి హ్యాపీగా మిక్స్ అయిపోయినా. ఇక్కడ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అనడానికి నేనే ఎగ్జాంపుల్. ఇప్పుడు హ్యాపీగా, ఇప్పుడు ఆటపాటలు, కంఫర్టబుల్ డ్రెస్సెస్, అందరూ నల్ల చొక్కాలు బ్లాక్ దాంట్లో ఉండడం అనేది నియమం, కానీ కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇక్కడ ఎవరిది ఫోర్స్ లేదు. ఖచ్చితంగా 12 గంటలు కానీ 8 గంటలు కానీ అందరూ ఉండాలని లేదు. ఎవరికి నచ్చిన ప్రోగ్రామ్ లో వాళ్ళు జాయిన్ కావచ్చును. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చును. అందరూ రండి. నెక్స్ట్ టైం అయినా సరే వీలైనంత ఎక్కువ మంది రావడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలా మంది చాలా విషయాలు, కొత్త పర్సన్స్ కలుస్తూ ఉంటారు. ఎవరి లోపల ఏ టాలెంట్ ఉన్న విషయం తెలియదు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది లా స్టూడెంట్స్ ని కలిసిన, కొంతమంది మెడికల్ కి సంబంధించిన వ్యక్తులను కూడా కలిసిన, చాలా పత్రికా సంబంధించిన వ్యక్తులు కానీ, ఫోటోగ్రఫీకి సంబంధించిన వ్యక్తులు కానీ చాలా మందిని కలిసినాం. మన సర్కిల్ అనేది పెరుగుతూ ఉంటది. మనం ఇక్కడికి వస్తున్నా కొద్దీ మన సర్కిల్ పెరుగుతూ ఉంటది. అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నెక్స్ట్ టైం రావడానికి ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నా. జై భీమ్. దేవుడు దయ్యం, మంత్రాలు తంత్రాలు, ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్, ఎంఎన్ఎస్ జిందాబాద్. నా పేరు మొగలయ్య, మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్. ఇక్కడ డాక్టర్ బైరి నరేష్ అన్నగారి ఆధ్వర్యంలో జరిపిన 4 రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. కొంతమంది ఉండొచ్చు అనుకున్నా, కానీ ఇంతమందితోటి అసలు పరిచయం ఇట్లా ఉంటుందని అనుకోలేదు. ఇంతమందితోటి ఫ్రీగా మంచిగా అందరితోటి కలిసిమెలిసి ఉంటా అని అనుకోలేదు. మాకు ఎవరి వర్క్ అనుకుంటలేము, ఎక్కడో అక్కడ ఉంటారా అని నేను అనుకున్నాను. కానీ అందరితో మంచిగా మాట్లాడడం, తర్వాత బాగుంది. ఇంకా ఆటలు ఆడిపించడం కానీ, ప్రతిసారి మళ్ళీ స్పీచెస్ ప్రాక్టీస్ చేయించడం వల్ల కొద్దిగా మాట్లాడడానికి స్టార్టింగ్ చాలా భయం వేస్తుండే. కొద్దిగా ఆ స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. ఇంకా ఇంకేముంటాయబ్బా, అంతా బాగానే ఉంది. వచ్చినందుకైతే సంతోషంగా ఉంది. కొద్దిగా నేర్చుకున్నా.
మళ్ళీ నెక్స్ట్ ఇంకెక్కడన్నా ఉంటే ఇన్ని గేమ్స్ పెట్టారు కదా, మీకు నచ్చిన గేమ్ ఏంటి? నచ్చిన గేమ్ క్రికెట్ మంచి ఆడినాం. ఓకే. ఇంకోటి నైట్ ఆడిన గేమ్ కూడా బాగుంది, యాడ్ విత్ నెంబర్స్. ఓకే. ఇంకా ఏం గేమ్స్ ఆడినాము. ప్రైస్ ఇంకోటి వంటలు అంటే వంటలు కూడా చాలా బాగున్నాయి, అన్ని బాగున్నాయి. నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నా కానీ వచ్చి ఇంకొంచెం మంచిగా నేర్చుకొని మంచిగా మాట్లాడతా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు కానీ ఊర్లో కానీ ఎక్కడైనా మా ఫ్రెండ్స్ తోటి ఈ విధంగా మూఢనమ్మకాల గురించి చెప్పాలంటే కొద్దిగా చెప్తుంటే మామూలుగా అందులో కొద్దిగా కాన్ఫిడెన్స్ లేకుంటుండే చెప్పడానికి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొద్దిగా నేర్చుకున్నా కదా, ఇంకా జర మంచిగా కాన్ఫిడెన్స్గా మాట్లాడి ఇంట్లో ఫ్యామిలీలో కానీ అక్కడిక్కడ మంచిగా చెప్పి కొద్దిగా బాగుంటుంది అన్నమాట, చైతన్యం చేయవచ్చు. జై భీమ్.